నమస్కారం. ఇంతకు ముందున్నటువంటి రెండు వీడియోల్లో మనం పుంలింగం స్త్రీలింగం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నపుంసకలింగం గురించి తెలుసుకున్నాం. తత్ కిమ్. తత్ కిమ్. తత్ అంటే అది, అంటే నపుంసకలింగం. కిమ్ అంటే ఏమి. కిమ్ ఏమి. కహ ఏమి ఆర్ ఎవరు పుంలింగం. కా ఎవరు ఆర్ ఏమి స్త్రీలింగం. కిమ్ నపుంసకలింగం. 3 words give same meaning బట్ ఇన్ డిఫరెంట్ జెండర్స్. కహ, కా, కిమ్. తత్ అంటే నపుంసకలింగం కాబట్టి తత్ కిమ్ అది ఏంటి. వాట్ ఈస్ దట్. వాట్ ఈస్ దట్. దెర్ ఈస్ ఎ ఫ్లవర్. అక్కడ ఒక పువ్వు ఉందనుకోండి, తత్ ఫలం అది ఫలము. పండు ఉందనుకోండి, పండు. తత్ ఫలం అది ఫలము. పువ్వు కూడా తత్ పుష్పం అది పుష్పము. ఈ రెండు నపుంసకలింగాలు. అలాగే తత్ విమానం అది ఏరోప్లేన్, విమానము, చాపర్. తత్తు వ్యజనం. వ్యజనం అంటే విసనకర్ర అది విసనకర్ర. తత్తు లోకయానం. లోకయానం అంటే బస్సు. యానం అంటే జర్నీ, లోకయానం బస్సు. అలాగే రేలయానం అంటే రైలు. రేలయానం రైలు, లోకయానం బస్సు. తత్ భవనం. భవనం అంటే బిల్డింగ్. బిల్డింగ్ కూడా నపుంసకలింగం. తత్తు. అలాగే తత్ జలం అది నీరు. తత్ జలం. జలం నపుంసకలింగం నీరు. సోపానం అంటే స్టెప్స్. అలాగే తత్ మందిరం అది మందిరము. దేవ మందిరం, సాయి మందిరం, రామ మందిరం. తత్ పర్ణం. పర్ణము అంటే ఆకు. తత్ పర్ణం అది ఆకు. తత్ నేత్రం అది కన్ను. తత్ గృహం అది ఇల్లు. తత్ ఉపనేత్రం అది కళ్ళజోడు. ఉపనేత్రం. నేత్రం అంటే కన్ను, ఉపనేత్రం అంటే కళ్ళజోడు. ఏ తత్ అంటే ఇది. తత్ అంటే అది. ఏ తత్ అంటే ఇది. ఏ తత్ ఇది. ఇది నపుంసకలింగం. ఏ తత్ ఫలం ఇది ఫలము. ఏ తత్ ఫలం ఇది ఫలము, అంటే దగ్గరలో ఉంటే పండు. ఇది ఫలము. ఏ తత్ వ్యజనం ఇది విసనకర్ర. ఏ తత్ దుగ్ధం. దుగ్ధం అంటే పాలండి. తత్ దుగ్ధం. ఏ తత్ దుగ్ధం ఇది పాలు. ఏ తత్ పుష్పం ఇది ఫ్లవర్. ఏ తత్ జలం ఇది నీరు. ఏ తత్ సోపానం మెట్లు. ఏ తత్ మందిరం ఇది మందిరము. ఏ తత్ పర్ణం ఇది ఆకు. ఏ తత్ నేత్రం ఇది కన్ను. ఏ తత్ గృహం ఇది ఇల్లు. ఏ తత్ ఉపనేత్రం ఇది కళ్ళజోడు. తత్ అంటే దూరంగా ఉన్నది అక్కడ. ఏ తత్ అంటే ఇక్కడ. తత్ ఏ తత్ ఈ రెండు పుంలింగాలు. ఇప్పుడు ఒక్కసారి 3 పుంలింగం స్త్రీలింగం నపుంసకలింగంలో ఎలానో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ పదాలు చూద్దాం. పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. రామః అంటే మనకి అర్థమైపోతుంది. రాముడు అంటే పుంలింగం. పీపుల్ అయితే కనుక మనం జెండర్ ఈజీగా గుర్తుపట్టచ్చు. కాబట్టి రామః, సహ రామః అతడు రాముడు, లేదా ఏషః రామః ఇతడు రాముడు. సహ రామః అతడు రాముడు, లేదా ఏషః రామః. సీత స్త్రీలింగం, లేదా లత స్త్రీలింగం. సా సీత ఆమె సీత, లేదా ఏషా సీత ఈమె సీత. సా సీత, ఏషా సీత. తత్ ఉద్యానం. ఉద్యానం అంటే పార్క్ అది నపుంసకలింగం. తత్ ఉద్యానం. ఏ తత్ ఉద్యానం అది ఉద్యానం వనం. ఏ తత్ ఉద్యానం ఇది. అతడు ఇతడు, ఆమె ఈమె, అది ఇది. అలాగే ఇక్కడ కూడా గృహం అంటే నపుంసకలింగం. తత్ గృహం లేదా ఏ తత్ గృహం. మయూరం అంటే నెమలి. నెమలి పుంలింగం. సహ మయూరం లేదా ఏషః మయూరం. పేటిక స్త్రీలింగం. సా పేటిక అది పెట్టె, లేదా ఏషా పేటిక. ఈ రకంగా వస్తువుల్ని కానివ్వండి, మనుషులు కానివ్వండి, థింగ్స్ ఇవన్నీ కూడా పుంలింగం అయితే సహ ఏషః, స్త్రీలింగం అయితే సా ఏష ఇలా సంబోధించడం జరుగుతుంది. తర్వాత వీడియోలో కొన్ని వాక్య నిర్మాణాలు గురించి మనం తెలుసుకుందాం. శుభం.